టాపిక్ వచ్చి టుడేస్ టాపిక్ మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో మనం నేర్చుకునేది వాళ్ళ types of water. In the last class we discussed about the properties of normal water and heavy water. We are going to discuss about types of water. ఇవాళ మనం నేర్చుకునేది types of water. Sir, water అంటే how the water is classified అన్నప్పుడు ఏంట్రా అంటే sir the water which gives leather or foam nurugura leather ante nurugu foam 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 which gives leather or foam rendu okatera foam with soap అంటే మనకి సోప్ అనేది వాటర్ లో వేసినప్పుడు నురిగిస్తేరా మనం తీసుకున్న సోప్ లేదా మనం బాత్ చేసేటప్పుడు వాటర్ తో ఇలా సోప్ పెట్టి రుద్దిన నురిగించిన అనుకోమా అలాంటి వాటర్ ని ఏమంటారంటే we called as soft water అంటారమ్మా. we called as soft water. వాటినంటే సాఫ్ట్ వాటర్ అంటే the water which gives leather అంటే ఏ వాటర్ లో అయితే మనం సోప్ వాడితే నురిగిచ్చిద్దో ఆ వాటర్ ని ఏమంటారంటే సాఫ్ట్ వాటర్. అదేంటి సార్ మనకి అన్ని చోట్ల ఇచ్చిందంటే కొన్ని చోట్ల ఉన్న వాటర్ ఇవ్వదురా. The water which does not give leather అంటే మనకి ఎంత సబ్బు పెట్టి రుద్దినా సరే నురుగు రాదమ్మా. బాగా రుద్ది ఎప్పుడుకో వస్తే అప్పుడు నురుగు వచ్చిద్దిరా. ఏంట్రా అంటే అలాంటి వాటర్ ని హార్డ్ వాటర్ అంటారమ్మా. ఓకే, అలాంటి వాటర్ ని ఏమంటారంటే హార్డ్ వాటర్. సో వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్ వాటర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై హార్డ్ వాటర్? ద వాటర్ ప్లస్ సింపుల్ గా ఏ వాటర్ తో అయితే మనకి సోప్ యాడ్ చేసినప్పుడు నురిగిచ్చిద్దో దాన్ని ఏమంటారంటే ఆ సాఫ్ట్ వాటర్ అంటారు. ఏ వాటర్ లో మనం సబ్బు పెట్టి ఎంత రుద్దినా సరే నురిగి రాకపోతే దాన్ని కాల్డ్ యాజ్ హాట్ వాటర్ అంటారు. సార్ ఎందుకని ఈ వాటర్ లో మనకి నురిగి వదరా అంటే యాక్చువల్ గా మనకి సోప్ అంటే ఏంట్రా అంటే సోప్ అంటే మనం వాడే సోప్స్ రా. ఓకే, బాతింగ్ సోప్ అవ్వచ్చు, ఏదైనా డిటర్జెంట్. సోడియం స్టీరేట్ మనం వాడే సోప్స్ లో సోడియం స్టీరేట్, పొటాషియం స్టీరేట్, ఓకే, పొటాషియం ఓలియేట్, ఓకే చాలా ఉంటాయమ్మా. పొటాషియం ఓలియేట్, క్లమాటిక్, చాలా ఉంటాయిరా. అవన్నీ మనకి మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే సోడియం స్టీరేట్ మనకి ఎక్కువ అవసరం అయితేరా తర్వాత అయినా సరే. వాట్ ద ఫార్ములా ఫర్ సోడియం స్టీరేట్ అంటే C17H35COONA. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సోడియం స్టీరేట్. అందులో మనకి దిస్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఫోమ్. ఈ మొక్క మనకి ఏంటంటే లేదా నురుగు రావడానికి ఉపయోగపడుతాం ఈ పార్ట్. ఓకే సార్, ఎప్పుడైతే హార్డ్ వాటర్ రావడానికి కారణం ఏంటంటే బికాస్ దిస్ హార్డ్ వాటర్ కంటైన్ సమ్ సాల్యుబుల్ సాల్ట్స్ రా. కొన్ని సాల్ట్స్ కలిగి ఉంటాయమ్మా. ఏం సాల్ట్స్ సార్ అయ్యి అంటే ఒకటి కాల్షియం క్లోరైడ్ గాని, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఆర్ కాల్షియం బైకార్బనేట్, మెగ్నీషియం బైకార్బనేట్. మనం తీసుకున్న వాటర్ లో ఇఫ్ దే కంటైన్ ఎనీ వన్ ఆఫ్ ది సిక్స్ సాల్ట్, ఈ 6 సాల్ట్స్ ఉండాల్సిన అవసరం లేదురా. ఇందులో ఏ ఒక్క సాల్ట్ ఉన్నా సరే ఏమైంది అంటే దట్ సాల్ట్ C17 will react with soap. ఓకే, అందులో ఉన్న సాల్ట్ అనేది let us take it as calcium chloride తీసుకోరా. ఆ సోప్ లో ఏమైంది అంటే
it will be precipitated as C17H35 COO taken twice Ca. It will be precipitated. Precipitation ante salt amma. Precipitated or precipitation will be takes place. Actually గా మనకి సోప్ అనే నురుగు రావాలి అంటే దట్ C17H35 CONA అనేది విడిగా ఉండాలిరా. బట్ ఎప్పుడైతే హాట్ వాటర్ మనం తీసుకున్న వాటర్ లో ఈ నాలుగు ఏ ఒక్క సాల్ట్ ఉన్నా దట్ విల్ కంబైన్స్ విత్ సోప్ అండ్ ఇట్ విల్ బి ప్రెసిపిటేటెడ్ కిందకు వచ్చేస్తా ఉంటుంది. అందుకని హాట్ వాటర్ అంటే మనకి పర్టికులర్ ఎక్కడ దొరికిద్ది అని కాదురా, డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్ బట్. అంతేగాని దాని పర్టికులర్ పలానా ఏరియాలో దొరికింది సార్ మనకి నల్గొండ అలాంటి ఫ్లోరిన్ వాటర్ లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే దాన్ని ఫ్లోరైడ్ వాటర్ అంటారమ్మా, నాట్ హాట్ వాటర్. హాట్ వాటర్ వేరు, ఫ్లోరైడ్ వాటర్ వేరు. వాటర్ లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటే ఫ్లోరైడ్ వాటర్. అలాంటి వాటర్ తాగినప్పుడు మన బోన్స్ కానీ టీత్ కానీ అన్ని అరిగిపోతాయి అంటారు ఈజీగా. ఇట్ విల్ బి డీకంపోజ్డ్ అంటారు. ఓకే, అది కాదు, ఇది హాట్ వాటర్. అది డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మనకు ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటుందిరా. పర్టికులర్ ఈ ఏరియాలో హాట్ వాటర్ దొరికింది సార్, ఈ ఏరియాలో హాట్ వాటర్ దొరకదు సార్ అని చెప్పలేము. జనరల్ గా హాట్ వాటర్ అంటే మనమైనా ఒక్కొక్కసారి మనకేం రావచ్చమ్మా. ఓకే, మనకైనా రావచ్చు. అలాగ వచ్చినప్పుడు ఏంటంటే హాట్ వాటర్ లో ఎంత సబ్బు పెట్టి రుద్దినా నురుగు రాదమ్మా. అలాగే సబ్బు కూడా ఏమైందిరా అంటే డిటర్జెంట్ కూడా పీసెస్ చిన్న ముక్కలుగా అయిపోతా ఉంటుంది. ఆ ముక్కలు అవడానికి కారణం ఏంటంటే ఇదమ్మా, మనం తీసుకున్న సోప్ లో ఇది ఉంది. మనం తీసుకున్న వాటర్ లో కాల్షియం కానీ మెగ్నీషియం సాల్ట్స్ కానీ ఉన్నప్పుడు అవి ఏంటంటే అంటే వాటితో రియాక్ట్ అయ్యి ప్రిసిపిటేట్ గా ముక్కలుగా వచ్చేస్తా ఉంటారు. ఇది మనకి హాట్ వాటర్. మరి సార్ ఇలాగా మనం తీసుకున్న సాల్ట్ లో ఇలా ఈ సాల్ట్స్ ఉండడాన్ని హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారమ్మా. ఇలా ఉన్నదాన్ని హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారు. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వి కాల్డ్ యాస్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. మరి సార్ దీని వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అంటే లాభమా నష్టమారా, అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అంటే మనకి డిసడ్వాంటేజే కదమ్మా. ఎందుకంటే సార్ డిసడ్వాంటేజ్ ఎందుకు సార్ అంటే సోప్ ఏమైందిరా ఎక్కువ అరిగిపోయిందిగా, అంటే ముక్కలుగా అయిపోతా ఉంటుంది, అంటే సోప్ వేస్ట్ అయింది. ఫస్ట్ వన్ సోప్ ఒకటి వేస్ట్ అయిందిరా. నెక్స్ట్ రుద్దుతానే ఉంటాం, మనకి నురుగు రావడం కోసం రుద్దుతానే ఉంటాం గంటలు కూర్చుని, అంటే టైం వేస్ట్ అయింది. నెక్స్ట్ సార్ ఈ హాట్ వాటర్, సాఫ్ట్ వాటర్ కాదమ్మా, హాట్ వాటర్ ని మనం బాయిల్ చేసామనుకో, హాట్ వాటర్ ని బాయిల్ చేసినప్పుడు మీరైనా ఇంట్లో చూడొచ్చురా. మనకి ఎప్పుడైనా సరే హాట్ వాటర్ ని ఒక గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టామనుకో, మన బయట మా ట్యాప్ వాటర్ ని, ఓకే, దాని చుట్టూ మనకి గిన్నె చుట్టూ కూడా ఇలా వైట్ పౌడర్ లాగా ఫామ్ అయింది, ఒక లేయర్ లాగా. లేదు సార్ మనకి హీటర్స్, వాటర్ హీటర్స్ అని మన బకెట్లో పెడతాం మనం, అది ఫస్ట్ లో స్టీల్ గా ఉంటుంది, మెరుస్తా ఉంటుంది. కొన్ని రోజులకి ఏమైంది దానిపైన వైట్ పౌడర్ వస్తా ఉంటుందా, ఆ వైట్ పౌడర్ నథింగ్ బట్ హాట్ వాటర్ లో ఉన్న సాల్ట్స్ ఏనమ్మా. హాట్ వాటర్ లో ఉన్న సాల్ట్స్ అన్ని కూడా ప్రిసిపిటేట్ అయిపోతా ఉంటాయి. అంటే ఇలాగా మనకి వైట్ ప్రిసిపిటేట్ గా ఫామ్ అయిద్దా. ఈ వైట్ ప్రిసిపిటేట్స్ ఏంట్రా అంటే వి కాల్డ్ యాజ్, మన కెమిస్ట్రీలో దాన్ని ఏమంటారంటే వి కాల్డ్ యాజ్ స్కేల్స్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ స్కేల్స్. ఆ వైట్ కలర్ గిన్నె లోపల మొత్తం వైట్ కలర్ వచ్చేస్తా ఉంటుందిరా, ఆ పౌడర్ దాన్ని ఏమంటారమ్మా స్కేల్స్ అంటారు. ఆ స్కేల్స్ అనేవి these are very bad conductors of heat అమ్మా. బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటే హీట్ ని సప్లై అంటే ఫార్వర్డ్ చేయదు, హీట్ ని బయటకు రానివ్వదు, లోపలికి రానివ్వదమ్మా. అంటే అప్పుడు ఏమైందిరా కొన్ని రోజులు హాట్ వాటర్ అలా హీట్ చేస్తా ఉండంటే ఇదంతా స్కేల్స్ వచ్చేసినాయి అనుకోమ్మా. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాయిల్ చేయాలనుకో చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇవన్నీ ఇన్సులేటర్స్ రా, థర్మల్ ఇన్సులేటర్స్. అంటే హీట్ ని పాస్ చేయదు, ఎలో చేయదు, అంటే చాలా సేపు హీట్ చేస్తాయి కానీ ఇక్కడ ఉన్న వాటర్ క్లీన్ అవ్వదు, అంటే హాట్ అవ్వదమ్మా, వేడి ఎక్కదురా. ఓకే, అప్పుడున్న వాటర్ బాయిల్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఎక్కువ సేపు హీట్ చేయాలి. అందుకని ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తో మన గిన్నెలో హాట్ వాటర్ పెట్టి పొయ్యి పెట్టంగానే అయిపోగానే మన బకెట్ లో పోసుకుని ఆ గిన్నె ఎప్పటికప్పుడు వాష్ చేసేయాలమ్మా. ఎందుకంటే ఆ స్కిల్స్ అలా ఫామ్ అయిపోయిన అనుకో కొన్ని రోజులకి ఏమైంది బ్యాడ్ కండక్టర్, అంటే గంట సేపు పడాల్సింది 2 hours 3 hours హీట్ చేస్తే కానీ వాటర్ బాయిల్ అవ్వదురా. అలాగే దాన్ని అంటే అక్కడ మనకి టైం ఫ్యూయల్ వేస్టేజ్ అయినా ఎంతసేపు హీట్ చేస్తే కానీ చాలా ఫ్యూయల్ వేస్టేజ్,
అలా చాలా అన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఏమా. అంటే మనం తీసుకున్న వాటర్ లో ఈ సాల్ట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఈ వాటర్ లో ఉన్న సాల్ట్స్ అన్నిటిని కూడా we have to remove దాన్ని రిమూవ్ చేయాలమ్మా, హార్డ్నెస్ ని రిమూవ్ చేయాలరా. ఓకే, సో వాట్ యు మీన్ బై హార్డ్ వాటర్, వాట్ యు మీన్ బై సాఫ్ట్ వాటర్. సాఫ్ట్ వాటర్ అంటే ఏంటంటే ఏ వాటర్ తో అయితే మనకి సోప్ తో సోప్ యాడ్ చేసి నురిగిచ్చిద్దో, లేదర్ నురుగు ఫోమ్ ఫామ్ అయిందో, the water which gives lather with the soap is called as soft water, which does not give is called as hard water. Hard water ఎందుకు ఇవ్వదు సార్ అంటే because of presence of some dissolved salts like calcium and magnesium chloride, sulfate and bicarbonate. ఇందులో ఏ ఒక్క సాల్ట్ ఉన్నా కూడా that will react with the soap and get precipitated, so does not forms the foam and foam form అవడానికి అవకాశం ఉండదు. సో అలాంటి వాటర్ ని ఏమంటారంటే హార్డ్ వాటర్ అంటారు. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అంటే ఇవి. ఓకే, మనకి ఈ 6 సాల్ట్స్ తప్ప there is no other salt which is responsible for hardness of water. వాటర్ కి హార్డ్నెస్ రావడానికి ఈ 6 సాల్ట్స్ తప్ప వేరే ఏమి ఉండవమ్మా. మరి హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాడే టెక్నిక్స్, అలాగే ఈ హార్డ్నెస్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు ఏంటి అవన్నీ మనం నేర్చుకున్నామమ్మా. సార్ మనం తీసుకున్న సాల్ట్ లో సారీ మనం తీసుకున్న వాటర్ లో మనం తీసుకున్న హార్డ్ వాటర్ లో if the given hard water contain either calcium or magnesium bicarbonate, ఈ రెండేరా ఇవి కాదమ్మా, ఈ రెండిట్లో ఏ ఒక్క సాల్ట్ ఉన్నా the hardness obtained is called as temporary hardness అంటారు. we called as temporary hardness అంటారు. టెంపరరీ హార్డ్నెస్. మనం తీసుకున్న సాల్ట్ లో ఈ రెండిట్లో ఏ ఒక్క సాల్ట్ ఉన్నా టెంపరరీ హార్డ్నెస్ అంటారు. అదే సార్ ఈ నాలుగిట్లో ఏ ఒక్క సాల్ట్ ఉన్నా దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ హార్డ్నెస్ అంటారు. we called as permanent hardness అంటారు. పర్మనెంట్ హార్డ్నెస్. సార్ రెండు ఉన్నాయి అనుకో, రెండు ఉంటాయి, ఓన్లీ ఒక్క సాల్ట్సే ఉంటేమో పర్మనెంట్ హార్డ్నెస్, రెండిట్లో ఒక సాల్ట్ ఉంటే టెంపరరీ హార్డ్నెస్. రెండు ఉండొచ్చమ్మా, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. 6 ఉంటే బోత్ టెంపరరీ అండ్ పర్మనెంట్. ఓకే, అలాగే 2 సాల్ట్స్ ఉండొచ్చు, 3. ఈ సాల్ట్స్ ఉంటే పర్మనెంట్ అంటారు, ఈ 2 సాల్ట్స్ లో ఉంటే టెంపరరీ అంటారా. సార్ టెంపరరీ అంటే ఏంటంటే అంటే we can remove the hardness, ఆ సాల్ట్స్ ఈజీగా వాటర్ లో తీసేయచ్చమ్మా, అందుకని దే ఆర్ కాల్డ్ యాజ్ టెంపరరీ హార్డ్నెస్ అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ టెంపరరీ హార్డ్నెస్. సో ఈ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాడే టెక్నిక్స్ అమ్మా. ఏ టెక్నిక్స్ వాడాలి ఇన్ ఆర్డర్ టు రిమూవ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? చూడండి, what are the methods to remove temporary hardness, temporary hardness permanent? Sir, first temporary hardness kelnara. What are the methods to remove temporary hardness? Temporary hardness remove చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. అందులో ఫస్ట్ వన్ వచ్చి బాయిలింగ్ మెథడ్ అంటారు. అంటే సింపుల్ గా వాటర్ ని బాయిల్ చేయటమేరా, హాట్ వాటర్ ని బాయిల్ చేయటమే. అంటే ఏంట్రా సార్, ఏ సాల్ట్స్ రెస్పాన్సిబుల్ అవుతాయిరా? బైకార్బోనేట్స్, కాల్షియం బైకార్బోనేట్ కదమ్మా, కాల్షియం బైకార్బోనేట్. ఓకే, ఈ సాల్ట్ ఇది సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్? సాల్యుబుల్ సాల్ట్ రా. ఇదేంటమ్మా సాల్యుబుల్ సాల్ట్. సాల్యుబుల్ సాల్ట్, ఈ సాల్యుబుల్ సాల్ట్ ని అంటే వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఆల్రెడీ when it is boiled, ఆ వాటర్ ని హీట్ చేసాం అనుకోమ్మా, that calcium bicarbonate will be converted or precipitated as calcium carbonate plus water plus CO2 plus CO2. సో మనం తీసుకున్న సాల్ట్ లో కాల్షియం బైకార్బోనేట్ కరుగుందిరా, అది ఎప్పుడు ఎలాగైందమ్మా, ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్సాల్యుబుల్ కార్బోనేట్ రా. సాల్యుబుల్ బైకార్బోనేట్ అమ్మా, soluble bicarbonate converts to soluble carbonate. bicarbonate alla soluble carbonate గా మారిద్ది అంటాడు. అది గుర్తుంచుకోవాలి. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాయిలింగ్ అంటే
కన్వర్టింగ్ సాల్యుబుల్ సాల్ట్ ఇంటూ ఇన్సాల్యుబుల్ సాల్ట్. అంటే ఎప్పుడైతే కాల్షియం కార్బోనేట్ బయటకు వెళ్తుందో ఇంక ఇట్ డస్ నాట్ కంటైన్ హార్డ్నెస్. అలాగే when you take magnesium bicarbonate, when you take magnesium bicarbonate హీట్ చేసాం అనుకోమ్మా, జనరల్ థింకింగ్ ఏంటంటే MgCO3 plus H2 అలా వస్తాయి. బట్ వెరీ 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 ఇంపార్టెంట్, it is does not precipitated as MgCO3, it is precipitated as MgOH taken twice అమ్మా. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గా ప్రెసిపిటేట్ అయిద్దిరా, ప్లస్ CO2 గ్యాస్ అమ్మా, 2CO2 గ్యాస్ మా. వెరీ 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 ఇంపార్టెంట్, magnesium bicarbonate will be precipitated as magnesium hydroxide, not magnesium carbonate. అదేంటి సార్ అంటే మనకి మెగ్నీషియం కార్బోనేట్ ఎందుకు తీసుకోండి సార్, why it is not take అంటే why it is not precipitated, మెగ్నీషియం కార్బోనేట్ ఎందుకు రాదు సార్, why we get only magnesium hydroxide. మనకి ఒక సాల్ట్, ఇలాంటి సాల్ట్స్ సాల్ట్స్ వాటర్ లో డిజాల్వ్ అయినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్, ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ దట్ ఇస్ డిజాల్వ్డ్ ఇస్ కాల్డ్ as సాల్యుబిలిటీ అంటారమ్మా. మనం తీసుకున్న సాల్ట్ ఎంత కరిగింది, ఇంకా డెప్త్ వస్తుందా, తర్వాత అయానిక్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్ ఉందమ్మా, అందులో మనకి ఇంకా డెప్త్ వస్తుందా. జస్ట్ ఇప్పుడు బేసిక్ కాబట్టి చెప్తున్నా, మనం తీసుకున్న సాల్ట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ గివెన్ సాల్వెంట్ ఇస్ కాల్డ్ as సాల్యుబిలిటీ అంటారమ్మా, స్మాల్ ఎస్ అంటారు. అలాగా క్యాటియానికి ఒక విధంగా ఉంటుంది, యానియానికి ఒక విధంగా. మనం తీసుకున్న సాల్ట్ లో యానియానికి ఒక సాల్యుబిలిటీ ఉంటది, క్యాటియానికి ఒక సాల్యుబిలిటీ ఉంటదమ్మా, డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సాల్ట్ బట్టి. అలా తీసుకుంటే ఆ క్యాటియాన్ యానియాన్ యొక్క సాల్యుబిలిటీ మొత్తాన్ని ప్రొడక్ట్ చేస్తే దాన్ని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటారమ్మా. KSP అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్, KSP అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అమ్మా. KSP అంటే సాల్యుబిలిటీ, అంటే క్యాటియాన్ యొక్క సాల్యుబిలిటీ యానియాన్ యొక్క సాల్యుబిలిటీ మనం ప్రొడక్ట్ చేస్తే వచ్చేదాన్ని సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో క్యాటియాన్ సాల్యుబిలిటీ యానియాన్ సాల్యుబిలిటీ చేసినప్పుడు వచ్చిన దాన్ని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటారు. మరి సార్ KSP పెరుగుతుంది అంటే సాల్యుబిలిటీ ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే మనం ఒక తీసుకున్న సాల్ట్ కి KSP వాల్యూ ఎక్కువ ఉంది అంటే సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. మనం తీసుకున్న సాల్ట్ యొక్క సాల్యుబిలిటీ KSP వాల్యూ పెరిగే కొద్దీ సాల్యుబిలిటీ పెరిగిద్దమ్మా. అలా లెక్కేసుకుంటారా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం KSP of magnesium hydroxide is less than solubility product of magnesium carbonate. Magnesium carbonate. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు KSP వాల్యూ తక్కువ ఉందమ్మా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కి. ఓకే, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కి వాల్యూస్ మనకి అవసరం లేదు ఇవ్వడు సార్. మనం ఎలా గుర్తుంచుకుంటాం అంటే అయానిక్ ఈక్విలిబ్రియం వి గెట్ అన్ ఐడియా. ఇక్కడ మనకి జస్ట్ KSP తక్కువ ఉంది అంటే సాల్యుబిలిటీ, ఎందుకంటే ప్రెసిపిటేషన్ జరిగింది అంటే ప్రెసిపిటేట్ గా రాయాలి, మళ్ళీ కరిగిపోతే ఎలాగమ్మా, మళ్ళీ సాల్యుబుల్ అయితే వేస్టే కదా. కాబట్టి ఇది KSP వచ్చాడు. మరి అదేంటి సార్ ఇక్కడ ఏంటి, కాల్షియం కార్బోనేట్ దగ్గర KSP of CaCO3 is less than KSP of CaOH taken twice. కాల్షియం పరంగా లెక్కేసుకుంటే కార్బోనేట్ కి లెస్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. అదే విత్ రెస్పెక్ట్ టు మెగ్నీషియం పరంగా చూసుకుంటే హైడ్రాక్సైడ్ కి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువ ఉంటదమ్మా. సో బేస్డ్ ఆన్ దిస్ రీజన్స్, ఓకే, కాల్షియం బైకార్బోనేట్ విల్ బి ప్రిసిడెడ్ as calcium carbonate and magnesium bicarbonate will be presented as magnesium hydroxide. ఇది గుర్తుంచుకోవాలరా, వెరీ 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 ఇంపార్టెంట్. దే డజంట్ ఆస్క్ ద వాల్యూస్, జస్ట్ వెదర్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ అడుగుతాడు తప్ప, అంతేగాని దే డస్ నాట్ ఆస్క్ ది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ KSP వాల్యూస్ అడగడమ్మా. సో ఇది దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ టెంపరరీ హార్డ్నెస్. అందులో ఫస్ట్ మెథడ్ బాయిలింగ్ రా.
బాయిలింగ్ లో గుర్తుంచుకోవాలి కాల్షియం వాట్ ఇస్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ అంటే solubility soluble salt into insoluble salt soluble salt into insoluble salt amma very important. Okay, and second method, what is the second method ante Clark's method amma Clark's method Clark's method. Okay, the substance ikkadama the external substance which is added to remove hardness is called as reagent antarama. మనం ఏదైతే యాడ్ చేసి రిమూవ్ చేస్తామో దాన్ని రియేజెంట్. ఇక్కడ వాట్ ఈస్ ద రియేజెంట్? ఇక్కడ మనం వాడే రియేజెంట్ ఏంట్రా అంటే మన స్లేకుల్ లైమ్ అంటారమ్మా. స్లేకుల్ లైమ్ అంటారు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ స్లేకుల్ లైమ్? CaOH taken twice. CaOH taken twice is called as slaked lime అంటారమ్మా. ఆర్ కొంతమంది మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు, మిల్క్ ఆఫ్ లైమ్. ఆర్ we can also take it as lime water లేదు కాల్షియం హైడ్రాక్సైడ్ నార్మల్ పేరు. ఓకే, ఈ మిల్క్ ఆఫ్ లైమ్ కానీ స్లేక్డ్ లైమ్ కానీ ఏదైనా వాడొచ్చమ్మా. ఓకే, ఏం సార్ జరిగే రియాక్షన్ ఏంటంటే అంటే let us take calcium bicarbonate reacts with 1 mole of calcium bicarbonate reacts with 1 mole of calcium hydroxide to give ఎప్పుడైతే యాడ్ చేయంగానే calcium bicarbonate is converted into calcium carbonate గా ప్రెసిపిటేట్ చేస్తారు. calcium carbonate గా ప్రెసిపిటేట్ చేసి ప్లస్ ఇంకా మనకి వాటర్ వచ్చేటప్పటికల్లా 2 moles అంటే దగ్గర 2H2O బ్యాలెన్సింగ్ అవసరం. ఓకే, కావాలి 1 mole ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ కి 1 mole ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ కావాలి. అదే మనకి when you take మనం తీసుకున్న సాల్ట్ లో మెగ్నీషియం బైకార్బోనేట్ ఉంటే the given salt contain the given water contain magnesium bicarbonate unte we will add or we should add 2 moles of calcium hydroxide, 1 mole of 1 mole of magnesium bicarbonate ki we require 2 moles. అదే కాల్షియం బైకార్బోనేట్ కి అయితే 1 mole కి 1 mole మా మిగతా ఎక్కడ మోల్స్ అడగడక్కడ అడుగుతారు ఎన్ని మోల్స్ యాడ్ చేసామని. there it converts into or it will be precipitated as magnesium hydroxide calcium carbonate plus water వాళ్ళ ఎగ్జామ్ లో అడుగుతాడు, సమ్స్ అడుగుతాడమ్మా ఇన్ని గ్రామ్స్ కి ఇన్ని గ్రామ్స్ కావాలి అడుగుతాడు, నెంబర్ ఆఫ్ గ్రామ్స్. ఓకే, ఇన్ని గ్రామ్స్ కి ఇన్ని గ్రామ్స్ కావాలి, అలాగే ఇక్కడ గ్రామ్స్ కూడా అడుగుతాడమ్మా. సో గ్రామ్స్ కావాలంటే మోల్స్ ఫస్ట్ మోల్స్ తెలుసుకోవాలిగా. వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్? కాల్షియం బైకార్బోనేట్ కి కాల్షియం 40, హైడ్రోజన్స్ 2 ఉన్నాయిరా, 2 కార్బన్స్ 2 ఉన్నాయి. సో 12 2s 24 అటామిక్ వెయిట్స్ కలుపుకోవడమేరా. ఆక్సిజన్ 6 ఉన్నాయి, మరి 3 2s ఆర్ ఇంటూ అంటే బ్రాకెట్ అంటే ఇంటూ 6 అంటే మొత్తం 6 ఉన్నాయి, 16 6 ఆర్ 64 దట్ ఈస్ 10 12 130 అమ్మా. ఎక్కడో తప్పేసాను. కాల్షియం 40, కార్బన్ 16 6 ఆర్ 96, ఇక్కడ తప్పేసి 16 6 ఆర్ 96. సో 2 నెక్స్ట్ 10 162 grams ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ కి కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే కాల్షియం 40, ఓ ఆక్సిజన్ అంటే OH అంటే 17 to 34 74 grams. So we require how many grams? 74. వాడు ఎగ్జామ్ లో 10 grams or 20 grams అడుగుతా ఉంటాడు, దాని నుంచి 70 ఎంత కావాలి. ఇక్కడ మెగ్నీషియం బైకార్బోనేట్ అంటే మెగ్నీషియం 24 remaining same, that is 10 plus 16. Next 10 146.
146 grams of 146 grams of magnesium bicarbonate ki we require 2 into 74 grams. 2 into 74 grams. సో ఇది మనకి చూసుకోండి ఒకసారి. వాడు ఎంతో కొంత వెయిట్ ఇస్తాడు, ఆ వెయిట్ నుంచి మనకి క్వశ్చన్ అడుగుతాడు. లేదు మామూలుగానే అడగచ్చు డైరెక్ట్. కానీ డ్రాబ్యాక్ వెరీ 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 ఇంపార్టెంట్ థియరిటికల్ పార్ట్. డ్రాబ్యాక్ ఏంటి సార్ అంటే బై మిస్టేక్ ఈ క్లాస్ మెథడ్ లో ఇఫ్ యు యాడ్ excess of CaOH taken twice add చేసాం అనుకోమ్మా by mistake excess of CaOH taken twice is added. యాడ్ చేస్తే ఏమైందిరా అంటే ఓకే హ్యాపీ కాల్షియం తీసేస్తుంది మెగ్నీషియం తీసేస్తుంది, కానీ ఎక్సెస్ అంటే మిగిలిపోయింది కదమ్మా. ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ ఏంట్రా అంటే మిగిలిపోయిన కాల్షియం హైడ్రాక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గాని, ఓకే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఓకే అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎన్నిట్లో రియాక్ట్ అయ్యి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మళ్ళీ ఓకే ఎక్సెస్ యాడ్ చేయడం వల్ల ఎక్సెస్ యాడ్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంట్రా అంటే మనకి రియాక్షన్ ఏం లేదురా, రియాక్షన్ ఏమి ఉండదు. ఎక్సెస్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ యాక్చువల్గా మనం ఏమనుకుంటాం అంటే CaOH టేకెన్ ట్వైస్ స్లేట్ లైమ్ అన్నా అంటే ఇదే అనుకుంటాం, కానీ దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయిరా. నువ్వు ఎంత జాగ్రత్తగా తీసుకున్నా ఇట్ విల్ కంటైన్ ఇంప్యూరిటీస్. ఎక్సెస్ తీసుకోవటం వల్ల అక్కడ కాల్షియం క్లోరైడ్ ఎక్కువ మిగిలిపోయిందిరా. మరి కాల్షియం క్లోరైడ్ మిగిలిపోతే ఇట్ విల్ ఇస్ కాల్డ్ యాజ్ టెంపరరీ హార్డ్నెస్, మనకి కన్వర్ట్స్ ఇంటూ పర్మనెంట్ హార్డ్నెస్ రా. మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ యాడ్ చేయడం వల్ల ఏమైందిరా అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మిగిలిపోయిందిరా. ఆ మిగిలిపోవడం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అప్పుడే మిగలదు, ఆల్రెడీ మనం తీసుకున్న వి కెనాట్ టేక్ ప్యూర్ CaOH టేకెన్ ట్వైస్ రా. ఎంత నువ్వు జాగ్రత్తగా చేసుకున్నా కాల్షియం హైడ్రాక్సైడ్ ప్యూర్ రాదమ్మా. కాబట్టి అందులో మనం అంటే తయారు చేసినప్పుడే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి, కాల్షియం క్లోరైడ్ ఈయన కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఎక్సెస్ యాడ్ చేయడం వల్ల ఈ CaCl2 వాటర్ లో డిజాల్వ్ అయ్యి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ టెంపరరీ అలా పర్మనెంట్ గా CaCl2 అంటే పర్మనెంట్ హార్డ్నెస్ గా మనం రిమూవ్ చేసేదేమో టెంపరరీ హార్డ్నెస్ బయటికి పోయింది ఓకే, బట్ దాని వల్ల ఏమైంది అంటే పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చింది ఎక్సెస్ తీసుకోవడం వల్ల. అందుకనే మోల్స్ కంపల్సరిగా కావాలరా. నువ్వు ఎన్ని మోల్స్ కావాలో అన్ని మోల్స్ యాడ్ చేయాలి తప్ప ఎక్సెస్ యాడ్ చేస్తే టెంపరరీ హార్డ్నెస్ వల్ల పర్మనెంట్ హార్డ్నెస్ కి మారిపోయింది. అదొక్క డ్రాబ్యాక్ రా. క్లాస్ మెథడ్ ఉన్న డ్రాబ్యాక్ ఒక్కటే, ఇఫ్ యు యాడ్ ఎక్సెస్ ఆఫ్ రియేజెంట్ the temporary hardness will be converted into permanent hardness because of presence of impurities which are present in the lime water, milk of lime లో ఉన్న impurities వల్ల టెంపరరీ వల్ల పర్మనెంట్ గా మారింది. అంటే టెంపరరీ పోయింది, పర్మనెంట్ ఫామ్ అయిందిరా. అదొక్కటే డ్రాబ్యాక్. అందుకనే మనకి మోల్స్ కావాలి కంపల్సరీగా అంటాడమ్మా. సో దీస్ ఆర్ ద టూ టెక్నిక్స్ which are used to remove temporary hardness. One thing is boiling, another one is clocks. బాయిలింగ్ లో there is no chemical added, అందుకని దాని ఫిజికల్ మెథడ్ అంటారమ్మా. దీన్ని కెమికల్ యాడ్ చేస్తాం కాబట్టి కెమికల్ మెథడ్స్ అంటారు. అలాగే ఇక్కడ మనకి కాల్షియం కన్వర్ట్స్ టు కార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్ కన్వర్ట్స్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ బేస్డ్ ఆన్ ది KSP వాల్యూస్ బట్టి అది చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్లాస్ మెథడ్ లో మనం వాడే రియేజెంట్ మిల్క్ ఆఫ్ లైమ్ అంటారమ్మా. దానికి టెంపరరీ అన్న అదే మొత్తం కాల్షియం మెగ్నీషియం బయటకు పోయితే 1 mole కాల్షియం 1 mole లైమ్ కావాలి, 1 mole of మెగ్నీషియం 2 moles ఆఫ్ లైమ్ కావాలి. ఇవన్నీ చూసుకోవచ్చురా. ఒకసారి చూసుకోండమ్మా, ఒక 1 minute చూసుకోండి స్పీడ్ గా. నెక్స్ట్ those who want to take screenshots in order to read the study హాల్లో చదువుకోవడానికి ఉపయోగపడింది. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వన్ వచ్చి సోడా మెథడ్ అంటారు. నెక్స్ట్ వన్ సోడా మెథడ్. సోడా మెథడ్. సార్ ఇన్ దిస్ సోడా మెథడ్ లో మనం వాడే రియేజెంట్ ఏంట్రా అంటే వాషింగ్ సోడా. మనం వాడేది వాషింగ్ సోడా. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాషింగ్ సోడా? Na2CO3 dot 10H2O. Na2CO3 dot 10H2O. If the compound, if the sodium carbonate does not contain water, it is useless ra. Na2CO3 లో పక్కన వాటర్ లేకపోతే useless. మనం ఎప్పుడైనా when you are using the Na2CO3 అంటే along with the Na2CO3 we have to take 10 water molecule. But the reaction రాయం, కానీ ఎప్పుడు తీసుకున్నా కూడా సోడియం కార్బోనేట్ అనగానే ఆటోమేటిక్ గా 10 వాటర్ ఉండాల్సిందేరా. వితౌట్ కంటైనింగ్ వాటర్ లేకపోతే దాన్ని డెడ్ బండ్ అంటారమ్మా. ఉట్టి Na2CO3 ఎన్హైడ్రేట్ సోడియం కార్బోనేట్ ని డెడ్ బండ్ అంటారు. డెడ్ బండ్ అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని. అదే పక్కన వాటర్ ఉండి చాలా యూజెస్ ఉంటాయి మనకి. రైట్ సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? దీని వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎట్ ఏ టైం వీ క్యాన్ రిమూవ్ టెంపరరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. రెండింటిని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి. రైట్ సార్, లెట్స్ గో ఫర్ టెంపరరీ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్ అంటే లెట్ us take it as calcium bicarbonate. Calcium bicarbonate తీసుకుందామా. when it is added to calcium carbonate, sorry, వాషింగ్ సోడా యాడ్ చేసారా. వాషింగ్ సోడా అంటే Na2CO3 వాటర్ ఆగిపోయిన ఇక్కడ లీకేజ్ మారదు. రైట్, ఏమైందిరా అంటే we get sodium bicarbonate plus calcium carbonate గా ప్రెసిపిటేషన్ జరిగింది. ప్రెసిపిటేషన్ will be takes place. ఇది సాల్ట్ వాటర్ లో ఉండిద్దమ్మా. బట్ దీని వల్ల we never get hardness కదా. కాల్షియం బైకార్బోనేట్ ఉంటే హార్డ్నెస్, దానికి కాల్షియం కార్బోనేట్ గా ప్రెసిపిటేట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ కి కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ ఎవిరా అవి కూడా ఏంట్రా అంటే ఒక ఎగ్జాంపుల్ అంతే. జస్ట్ తీసుకుంటే అగైన్ ఇట్ కన్వర్ట్స్ టు NaCl ప్లస్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ సార్ NaCl ఉండటం వల్ల నో ఎఫెక్ట్ ఫర్ ది హార్డ్నెస్ ఏం లేదు, కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ అయిపోయిందిరా. ఓకే, ఇన్ దిస్ అంటే ఈ మెథడ్ ద్వారా we can remove both temporary and permanent. కానీ మెయిన్ గా చెప్పేటప్పటికి పర్మనెంట్ హార్డ్నెస్ కి చెప్తారమ్మా ప్రిఫరెన్స్. అలానే రెండిట్లు చేయొచ్చు, ప్రిఫరెన్స్ ఎక్కువ పర్మనెంట్ హార్డ్నెస్ కి చెప్తారమ్మా. ఓకే, ఇది మనకి ఏంటంటే బోత్ టెంపరరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. రైట్ సార్, నెక్స్ట్ వన్ సెకండ్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ టెంపరరీ ఓన్లీ పర్మనెంట్ రా. అంతా రైట్, ఈ మెథడ్ ద్వారా మనకి ఓన్లీ పర్మనెంట్, ఈ మెథడ్ ద్వారా టెంపరరీ అండ్ పర్మనెంట్ ఒకేసారి రిమూవ్ చేయొచ్చమ్మా. అండ్ నౌ మెథడ్స్ టు రిమూవ్ ఓన్లీ పర్మనెంట్ హార్డ్నెస్. పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాడేది పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి మనం వాడే మెథడ్ 3 ఉన్నాయమ్మా. దేర్ ఆర్ 3 మెథడ్స్. అందులో ఫస్ట్ వన్ కాల్గన్ మెథడ్ అంటారమ్మా. కాల్గన్ మెథడ్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఇస్ కాల్డ్ యాజ్ కాల్గన్ మెథడ్ అంటారు. ఓకే, ఇందులో ఏం సార్, ఇక్కడ మనం వాడే రియేజెంట్, ఈ మెథడ్ లో మనం వాడే రియేజెంట్ ఏంటంటే కాల్గన్ అమ్మ. పేరే కాల్గన్. ఏంటి సార్ కాల్గన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సోడియం హెక్సామెటా
phosphate sodium hexametaphosphate sodium hexametaphosphate. Sir, what is the formula for sodium hexametaphosphate ante idira Na6P6O18 Na6P6O18 దాని మనం కావాలని what is the empirical formula of sodium hexametaphosphate empirical formula అని అడుగుతాడా empirical formula అంటే రేషియో simplest ratio NaPO3 అమ్మ empirical formula NaPO3 దాని మనోళ్ళు ఇంకా ఇలా రాస్తారు NaPO3 taken 6 times అని రాస్తారమ్మా ఇది కూడా అంతే బట్ అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటుంది సార్ ఒరిజినల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా Na2 Na4 PO3 taken 6 times ఇది యాక్చువల్ గా సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ మనం ఫర్ కన్వీనియన్స్ మనం ఇలా మార్చుకుంటూ వెళ్తాం ఓకే దీన్ని కాల్గన్ అంటారు ఎప్పుడైతే ఈ కాల్గన్ తీసుకెళ్లి హాట్ వాటర్ లో కలిపామనుకోరా ఎప్పుడైతే ఈ కాల్గన్ తీసుకెళ్లి హాట్ వాటర్ తో కలిపాము ఏమైంది సార్ మనం మాట్లాడేది టెంపరీయా పర్మనెంట్ సో అక్కడ ఏమైంది దిస్ కాల్గన్ రియాక్ట్స్ విత్ Na2 Na4 PO3 taken 6 times ఈ కాల్గన్ ఎప్పుడైతే హాట్ వాటర్ అయిందనే హాట్ వాటర్ లో ఉన్న కాల్షియం క్లోరైడ్ లేదా మెగ్నీషియం క్లోరైడ్ కాల్షియం సల్ఫేట్ ఆర్ మెగ్నీషియం ఏది తీసుకున్నా ఒకటే మనకి కాల్షియం అలవాటు అంతేరా react it converts to Na2 Ca2 PO4 PO3 taken 6 times minus 4 NaCl 4 NaCl బయటికి పోయి మనకి దీన్ని పేరు సోడియం కాల్షియం అంటారమ్మా సింప్లీ వి కాల్డ్ యాజ్ ఎగ్జాస్టెడ్ కాల్గన్ అంటారు we called as exhausted calgon whenever calgon is added to hot water లో ఉన్నప్పుడు అందులో cations calcium or magnesium ions are exchanged sodium బదులు కాల్షియం ఎక్స్చేంజ్ అయిందిరా cations are exchanged అంటారమ్మా ఇక్కడ ఏమంటారు అంటే in this method cations are exchanged అంటారమ్మా cations are exchanged మరి సార్ మళ్ళీ కాల్గన్ అయిపోయింది మళ్ళీ ఇంకా వాడు కాల్గన్ యాడ్ చేస్తూనే ఉండాలి కదా కాల్గన్ ప్రతిసారి యాడ్ చేయాలంటే అంటే కష్టం అని కాదురా కొంచెం కాస్ట్లీ ఇది అంటే ఉన్న వాటిలో కొంచెం కాస్ట్ అమ్మా కాదు మరి అంత కాస్ట్ అంటే మళ్ళీ కష్టం కదా అందుకని ఏం చేస్తారు సార్ అంటే ఈ వచ్చిన కాల్గన్ ఇది ప్రిసిపిటేట్ వచ్చేసి కిందకి ఈ ఎగ్జాస్టెడ్ కాల్గన్ ఇది ప్రెసిపిటేట్ గా కిందకి ఫామ్ అయిపోయింది ఇలా ప్రెసిపిటేట్ గా ఫామ్ అయింది ఆ ప్రెసిపిటేట్ మళ్ళీ పక్క పెడతారమ్మా బయటికి తీసుకొచ్చి ఏం చేస్తారా అంటే దానికి we will add విన్నాం ఎక్కడైనా we will add brine solution అంటే 10% W/V NaCl సొల్యూషన్ ని బ్రైన్ సొల్యూషన్ అంటారమ్మా 10% BREIN కాదు మనకి లేని దానికి మాట్లాడద్దు మనకు లేనిది ఏంటి ఇది దాని గురించి మాట్లాడద్దామా మనం ఓకే మనకు తెలిసింది ఏంటంటే బ్రైన్ BRINE బ్రైన్ సొల్యూషన్ 10% W/V NaCl ని బ్రైన్ సొల్యూషన్ అదే 0.91% W/V NaCl ని we called as saline అంటారం మనకు saline ఇస్తారు కదా ఆ saline అంటే 0. అదే 10 grams of NaCl dissolved in 100 ml of solution చేస్తే బ్రైన్ సొల్యూషన్ అంటారమ్మా ఎప్పుడైతే ఈ ఎగ్జాస్టెడ్
కాల్గన్ కి బ్రైన్ సొల్యూషన్ యాడ్ చేస్తే మళ్ళీ మనకు కావాల్సిన ఒరిజినల్ కాల్గన్ వచ్చేస్తారు. మనకు కావాల్సిన ఒరిజినల్ కాల్గన్ వచ్చేస్తుంది. మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ హాట్ వాటర్ కలుపుతారు. అంటే అక్కడ జరిగే రియాక్షన్ ఏంటి? ఎగ్జాస్టెడ్ కాల్గన్ రా. ఎగ్జాస్టెడ్ కాల్గన్ కి బ్రైన్ సొల్యూషన్ యాడ్ చేస్తే, బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl కదమ్మా. బ్రైన్ సొల్యూషన్ అంటే NaCl యాడ్ చేయగానే Na2 Na4 ఇది ప్రిసిపిటేట్ చేసి బయట పట్టుకొచ్చి వేరే దేంట్లో మనం చేస్తామమ్మా. ఓకే, PO3 taken 6 times మళ్ళీ మన కాల్గన్ మనకు వచ్చేసిందిరా. అండ్ కాల్షియం క్లోరైడ్ బయటికి వెళ్ళిపోయిందిరా. కాల్షియం క్లోరైడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ మన కాల్గన్ మనకు వచ్చేసింది. ఇది కాల్గన్, ఈ కాల్గన్ మళ్ళీ యూజ్ చేస్తా ఉంటారా. సో హౌ కెన్ యూ రీజనరేట్ అడుగుతారా? హౌ కెన్ యూ రీజనరేట్ ఎగ్జాస్టెడ్ కాల్గన్ నుంచి మనకు కావాల్సిన కాల్గన్ ని ఎలా రీజనరేట్ చేస్తారంటే బ్రైన్ సొల్యూషన్ 10% W/V బ్రైన్ సొల్యూషన్. మా ఇక్కడ మనకి కావాలని ఏమంటారంటే, మనకి ఇబ్బంది పెడతానికి బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏం చెప్పానమ్మా? బ్రెయిన్ సొల్యూషన్ అంటే 10% W/V 10% W/V NaCl. ఓకే, దాన్ని మొలారిటీగా అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్ మొలారిటీలో చెప్పమంటారా? మొలారిటీలో చెప్పమంటే ఎలా సార్? మీరే అప్పుడు బట్టి పట్టదు వాల్యూ. మొలారిటీలో కనుక్కోమన్నాడు అనుకోరా. మొలారిటీ అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్ అమ్మా, ఎంత అని. దాని ఫార్ములా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వస్తాయిరా తర్వాత చాప్టర్ లో. పర్సెంటేజ్ W/V into 10 ఈజ్ ద ఫార్ములా. ఇవి ఎలా వచ్చినాయి నెక్స్ట్ క్లాస్ లో వస్తుందిరా. లేదు, ఇఫ్ యూ రిఫర్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ద స్టాయికియోమెట్రీలో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ చెప్పినప్పుడు చూసుకుంటే ఒకసారి అందులో వస్తారు ఇది మొలారిటీ. సో పర్సెంటేజ్ ఎంత? 10 అమ్మా బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl. NaCl అంటే మనకి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 23. ఎక్కడ నేర్చుకున్నాం? NaCl స్ట్రక్చర్. ఓకే, దాంట్లో 58.5 అమ్మా, 58.5. సో ఇట్ విల్ బి ద మొలారిటీ. నో నీడ్ ఆఫ్ ఎనీ ఆన్సర్, జస్ట్ రిమెంబర్ ద వాల్యూ. అదే చేసుకోవచ్చు క్యాల్కులేషన్. 100/60 చేసుకోవచ్చు, డో నీడ్. ఓకే, ఇది మనకి కాల్గన్ గురించి అమ్మా. ఓకే, సో కాల్గన్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ని కాల్గన్ అంటారమ్మా. when this one is added to hard water, what happens? The salts which are responsible for hardness, permanent hardness, like calcium chloride, magnesium chloride, calcium sulfate, magnesium sulfate, avanni kuda exchange ayi due to exchange of cations we get exhausted colgan. When this exhausted colgan again treated with brain solution, we get back its colgan. ఆ కాల్గన్ మళ్ళీ యూజ్ చేసుకుంటే వెళ్ళొచ్చమ్మా. అండ్ వాట్ ఈస్ ద రియేజెంట్ యూజ్డ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ఎగ్జాస్టెడ్ కాల్గన్ అంటే బ్రెయిన్ సొల్యూషన్ అమ్మా. బ్రెయిన్ సొల్యూషన్ దట్ ఈస్ 10% W/V NaCl is called a బ్రెయిన్ సొల్యూషన్ అంటారమ్మా. ఇది మనకి కాల్గన్ గురించి ఫస్ట్ మెథడ్. చూస్తున్నాము ఒకసారి స్పీడ్ గా చూసుకోవాలి. Now, second method, నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికల్లా పర్మిటెడ్ మెథడ్ అంటారు. పర్మిటెడ్ మెథడ్ అంటారు. పర్మిటెడ్ మెథడ్. ఓకే, మెథడ్ పేరు అది. ఓకే, దానికి ఇంకో పేరు, దాని పేరు వద్దులే, పేరు కదా విక్కలేదా.
ఇక్కడ మనం వాడే రియేజెంట్ మనం ఇక్కడ వాడే రియేజెంట్ ఏంట్రా అంటే జియోలైట్ ఆర్టిఫిషియల్ జియోలైట్ సార్ ఆర్టిఫిషియల్ జియోలైట్ అంటే ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ hydrated sodium aluminum orthosilicate ఫార్ములా ఏంట్రా అంటే Na2Al2Si2O3 సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ హైడ్రేటెడ్ కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయమ్మా ఎన్ని అనేది డిపెండ్ అపాన్ ది మన ప్రిపరేషన్ బట్టి మారింది అంతే సోడియం Na2Al2Si2O3 అమ్మా Na2Al2Si2O3 సోడియం Si2OA సారీ Si2OA సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ మరి దీన్ని ఎలా తయారు చేస్తారా అంటే whenever sodium carbonate alumina అంటే Al2O3 and SiO2 ఈ మూడు మిక్స్ చేసుకుంటే we get సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ దీన్ని తీసుకెళ్లి హాట్ వాటర్ లో తీసుపడేసి అంటారా దీన్ని ఏమైంది సార్ అక్కడ జరిగే రియాక్షన్స్ ఏంట్రా హాట్ వాటర్ మీద కాల్షియం రాస్తాం కదా లెట్ us go for మెగ్నీషియం సల్ఫేట్ అదేనా రాసుకోవచ్చమ్మా మెగ్నీషియం సల్ఫేట్ కి సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ Na2Al2Si2OA వాటర్ అయిపోయిన పర్ల ఈక్వేషన్ లో we get ఈ ఎక్స్చేంజ్ అవుతాయేమో మెగ్నీషియం అండ్ we get మెగ్నీషియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ ప్లస్ Na2SO4 ఇది ప్రెసిపిటేట్ గా వచ్చిందమ్మా ఓకే దీన్ని ఏమంటారు సార్ మళ్ళీ మెగ్నీషియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ అంటారమ్మా దీన్ని we called as exhausted permitted అనొచ్చు exhausted zeolite అనొచ్చమ్మా exhausted zeolite ఏదన్నా అంటారు మళ్ళీ సార్ ఇది దేని సార్ మళ్ళీ కాస్ట్ ఎందుకంటే అల్యూమినియం Al2O3 అనేది వెరీ కాస్ట్ అంటే ప్రతిసారి మళ్ళీ తయారు చేయడం కష్టం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అంతే సేమ్ దీనికి ఈ exhausted permitted కి we will add బ్రైన్ సొల్యూషన్ యాడ్ చేస్తారమ్మ మళ్ళీ మనం ఏం యాడ్ చేస్తామంటే we will add బ్రైన్ సొల్యూషన్ యాడ్ చేస్తారు బ్రైన్ అంటే ఎంత చెప్పాను కదమ్మా 10% W/V NaCl సొల్యూషన్ ని బ్రైన్ సొల్యూషన్ మళ్ళీ అక్కడ మెగ్నీషియం పోయి సోడియం అలాగా exhausted zeolite can be regenerated by adding బ్రైన్ సొల్యూషన్ ఇందాక కాల్గన్లోని బ్రైన్ సొల్యూషన్ ఇక్కడ కూడా బ్రైన్ సొల్యూషన్ అమ్మా అక్కడ exhausted కాల్గన్ కానీ exhausted zeolite ని can be regenerated by adding brain solution is the method of permitted process కాల్గన్ కి అండ్ ఇక్కడ కూడా చూసుకోనమ్మా కాల్గన్ దగ్గర కానీ అండ్ పర్మనెంట్ ప్రాసెస్ దగ్గర కానీ కెమికల్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మ్యాథ్ ఫాలోయింగ్ అడుగుతాడా కాల్గన్ సోడియం హెక్సామెటా ఫాస్ఫేట్ PHOS PHATE రా ఐటీ కావాలని కనిపించండి సోడియం హెక్సామెటా ఫాస్ఫేట్ ఇక్కడ మనం వాడే కెమికల్ ఏంటి సో హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ Na2Na4PO3 taken 6 times Na2Al2Si2OA.XH2R రెండిట్లో అక్కడ exhausted కాల్గన్ ఇక్కడ exhausted zeolite రీజనరేటెడ్ సేమ్ బ్రైన్ సొల్యూషన్ కానీ చూసారు గమనించారు లేదో అక్కడ ఉన్న హాట్ వాటర్ ఉన్న కాల్షియం మెగ్నీషియం క్యాటియాన్స్ ఒక్కటే సల్ఫేట్ వాటర్ లో ఉండిపోయిందిరా క్యాటియాన్స్ విల్ బి ఎక్స్చేంజ్ రమ్మా క్యాటియాన్స్ విల్ బి ఎక్స్చేంజ్ యానియాన్స్ అక్కడే ఉండిపోతాయమ్మా రైట్ ఇది పర్మిటెడ్ రా నౌ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్
రెసిన్ మెథడ్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ రెసిన్ మెథడ్ అంటారు. రెసిన్ మెథడ్. సార్ వాట్ యు మీన్ బై రెసిన్? రెసిన్ అంటే ఏంటి సార్ అంటే వెరీ 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 బిగ్గర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ సార్. పెద్ద పెద్ద ఆర్గానిక్ మాలిక్యూల్స్, బిగ్గర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ containing bigger organic molecules containing COOH గాని SO3H గాని or NH4OH. ఏ ఆర్గానిక్ పెద్ద పెద్ద ఆర్గానిక్ కాంపౌండ్ ఏవైతే COH కానీ SO3H కానీ NH4OH ని వాటిని రెసిన్ అంటారు. పేరు వాటిని ఏమంటారంటే రెసిన్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే సార్ మనం తీసుకున్న హాట్ వాటర్ ఓకే చూడండి. ఈ రెసిన్స్ మళ్ళీ టూ టైప్స్ రా. ఈ రెసిన్స్ ని టూ టైప్స్ రా. ఇఫ్ ద రెసిన్ కంటైన్ either COOH or SO3H. SO3H గాని COOH ఉంటే we called as cation exchange resin అంటారమ్మా. దాన్ని cation exchange resin అంటారా. రెండు ఉండవమ్మా. ఓకే, క్యాటియాన్ ఎక్స్చేంజ్ ఇది కానీ ఉండొచ్చు, ఏదో ఒకటే ఉండేది దాన్ని క్యాటియాన్. మనం తీసుకున్న దాంట్లో NH4OH ఉంటే we called as cation exchange resin అంటారమ్మా. రెండు ఉండవు, రెండు కలిసి ఉండవరా. ఏదర్ క్యాటియాన్ ఆర్ క్యానియాన్ ఏదో ఒక్కటే ఉండేది. క్యాటియాన్ ఎక్స్చేంజ్ అంటే ఇవి కానీ ఇది కానీ ఉండేది తప్ప ఇవి కొన్ని అవి కొన్ని అలా ఉండవరా. ఉంటే మాలిక్యూల్ లో ఉంటే మొత్తం COH ఉంటాయి, మొత్తం SO3H ఉంటాయి, మొత్తం NH4OH. అంటే ఇది 10 ఉండవు. ఉంటే రెండు ఉండవమ్మా, ఒకటే ఉండేది ఎప్పుడు కూడా. రైట్ సార్. ఏంటి సార్ అంటే జాగ్రత్త చూడండి. మనకి హాట్ వాటర్ మనం తీసుకున్న హాట్ వాటర్ లోకి ఓకేమా, మనం తీసుకున్న హాట్ వాటర్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ యాడ్ ఏదో క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యాడ్ చేసాము. ఏం యాడ్ చేసామరా? క్యాటియాన్ ఎక్స్చేంజ్. వెరీ 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 ఇంపార్టెంట్. హాట్ వాటర్ లోకి క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్. క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ అంటే మనకి అర్థం అవడం కోసం ఇలా రాసుకుందామమ్మా. క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఇలా సింపుల్ గా క్యాటియాన్ ఎక్స్చేంజ్. దట్ క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ రియాక్ట్స్ విత్ ఆర్ ఎక్స్చేంజెస్ ఆల్ క్యాటియాన్స్. మనం తీసుకున్న హాట్ వాటర్ ఉన్న ప్రతి క్యాటియాన్. సార్ మనకి మెగ్నీషియం కాల్షియమే కదా? కాదురా, సోడియం లో ఏ క్యాటియాన్ ఉన్నా కూడా దాంతో ఎక్స్చేంజ్ జరిగిపోతాయమ్మా. ఎక్స్చేంజ్ జరిగి we get RCOO taken twice, మెగ్నీషియం ప్రెసిపిటేట్ వచ్చేస్తారా అండ్ 2H ప్లస్ అయాన్స్. అందులో యానియాన్స్ ఉంటాయి, మళ్ళీ పక్కన యానియాన్స్ ఉంటాయి. ఓన్లీ క్యాటియాన్స్ తోనే రియాక్ట్ అయిద్దిరా. యానియాన్స్ ఉంటాయి ప్లస్ యానియాన్స్ ఉంటాయి. మనం రాయం అంతే, బుక్ లో ఎగ్జామ్ లో రాయక్కర్లేదు. యానియాన్స్ ఉన్నాయని రాయట్లేదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను రా. సో ఎప్పుడైతే హాట్ వాటర్ లోకి క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యాడ్ చేయగానే క్యాటియాన్స్ అన్ని బయటికి పోయి ఓన్లీ H ప్లస్ అయాన్స్ యానియాన్స్. అంటే మనం తీసుకున్న వాటర్ లో H ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉంటాయా. మరి ఏ సొల్యూషన్ లో H ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉంటాయో ఆ సొల్యూషన్ ని ఎసిడిక్ సొల్యూషన్ అంటారా. ఏమంటారమ్మా? ఎసిడిక్ సొల్యూషన్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. అంటే మనం తీసుకున్న హాట్ వాటర్ లోకి మనం తీసుకున్న హాట్ వాటర్ లోకి క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెసిన్ యాడ్ చేసినప్పుడు ఆల్ క్యాటియాన్స్ విల్ బి రిమూవ్డ్ అండ్ వి గెట్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ ఉంటే దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ అంటారమ్మా. ఎసిడిక్ సొల్యూషన్. అండ్ ఏ సొల్యూషన్ ఇది ఎసిడిక్ సొల్యూషన్ అయితే pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటదమ్మా. pH వాల్యూ లెస్ దాన్ 7. మరి యాసిడ్ అంటే లెస్ దాన్ 7 కాబట్టి ఈ వాటర్ లో ఇట్ టర్న్స్ blue litmus paper to red color అమ్మా. ఎందుకంటే యాసిడ్ అయితే బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ కాదురా, రెడ్ కలర్ అమ్మా. రెడ్ కలర్ గా మార్చిద్రా. ఓకే, 1980 ఐ థింక్ 90 అంతేనా 92 లో అనుకుంటాం. ఐ థింక్ 1992 ఆర్ సంథింగ్. అప్పుడు అడిగిన బిట్ చాలా చాలా చిన్న మిస్టేక్. యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్ అని అడిగాడు.
చాలా మంది చిన్నప్పటి నుంచి అలవాటు రెడ్ లిట్మస్ బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ కాదురా. బ్లూ లిట్మస్ రెడ్ కలర్ బేస్ అయితే రెడ్ లిట్మస్ బ్లూ కలర్ అమ్మా. బ్లూ కలర్ 1997 అడిగినట్టు గుర్తురా. ఓకే, అదే మనకి తర్వాత ఇది అయిపోయిందమ్మా. దీంట్లోంచి ఇప్పుడు దీనికి రా. దీనికి we will add cation exchange resin యాడ్ చేస్తామమ్మా. దానికి ఏం యాడ్ చేస్తారా? cation exchange resin. అంటే cation exchange resin అంటే RNH4OH అమ్మా. RNH4OH. దానికి anions అంటే let us take Cl minus. Cl minus తో మొత్తం రియాక్ట్ అయితే RNH4Cl ప్లస్ OH minus. OH minus. కన్ఫ్యూజ్ అవుతుంది జాగ్రత్త. మనకి ఇచ్చిన ఇక్కడ వచ్చిన వాటర్ లోకి anion exchange resin యాడ్ చేయగానే that anion exchange resin will remove all anions. క్లోరైడ్, సల్ఫైడ్, బైకార్బోనేట్, నెక్స్ట్ మనకి అవసరం లేని క్లోరైడ్ కాదు, బ్రోమైడ్, వేరే ఏ anions ఉన్నా కూడా అన్ని ఎక్స్చేంజ్ అయిపోతాయిరా. మనకి ఏమొచ్చింది? OH మైనస్. బట్ ఆల్రెడీ ఇక్కడ H+ ఉన్నాయిరా. H+ ఉన్నాయి. ఈ H+ అయాన్స్ OH మైనస్ అయాన్స్ కలిసి we get water amma, and the water obtained is called as deionized water antarama. We called as deionized water, which is also called as distilled water antarama. Distilled water. Distilled water. మరి సార్ cation exchange resin పంపించిన తర్వాత వచ్చిన సొల్యూషన్ యొక్క నేచర్ ఎసిడిక్ అయితేరా. కానీ యానియాన్ లో పంపించిన తర్వాత ఈ H+ అయాన్స్ OH మైనస్ అయాన్స్ కలిసి వాటర్ ఫామ్ అయింది. వాటర్ అంటే అప్పుడు pH వాల్యూ విల్ బి ఈక్వల్ టు వాటర్ కాబట్టి ప్యూర్ వాటర్ కాబట్టి pH is equal to 7 and the solution ఏముండదు, వాటర్ న్యూట్రల్ గా. అందులో ఏ అయాన్స్, ఏ క్యాటయాన్స్, ఏ యానియాన్స్ ఉండవమ్మా. అందుకని దాన్ని డీఅయనైజ్డ్ అంటే అయాన్స్ అన్ని తీసేసాం. దాన్ని డీఅయనైజ్డ్ వాటర్ అంటారమ్మా. which is also called as distilled water, but which is not used for drinking purpose. తాగడానికి పనికిరాదురా. ఎందుకంటే మనం తాగాలి అంటే కంపల్సరీ వాటర్ లో కొన్ని మినరల్స్, ఏ యొక్క సాల్ట్స్ ఉండాలమ్మా. కొన్ని సాల్ట్స్ మరి అసలు ఏ సాల్ట్స్ లేవు కాబట్టి ఇట్ డస్ నాట్ సపోర్ట్ ది బయలాజికల్ యాక్టివిటీ టేక్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో జరిగే బయలాజికల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయరు. అందుకనే డిస్టిల్ వాటర్ తాగడం వల్ల నా ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి సార్. ప్యూర్ వాటర్ వేరు, డిస్టిల్ వాటర్ వేరు. ప్యూర్ వాటర్ అంటే ఇంప్యూరిటీస్ లేకుండా, మనకు అనవసరం ఏమి లేకుండా, అవసరాన్ని ఉండాలి. అందుకని న్యూట్రల్ అన్నది. డీఅయనైజ్డ్ వాటర్ నాట్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్. సార్ అలా కాదు, నేనేం చేస్తానంటే హాట్ వాటర్ తీసుకెళ్ళి ఫస్ట్ యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ లో పంపించాను సార్. నేను క్యాటియాన్ లో పంపించకుండా యానియాన్ లో పంపించాం. యానియాన్ లో పంపిస్తే ఏమైంది సార్? అదే రియాక్షన్ జరిగింది. RNH4OH Cl మైనస్ తో రియాక్ట్ అయి మనకి జరిగే రియాక్షన్ RNH4Cl సాల్ట్ ఫామ్ అయింది. OH మైనస్ అయాన్స్ వస్తాయి. అంటే ముందు యానియాన్ పంపించానుకో, క్యాటియాన్ అందులోనే యానియాన్స్ అన్ని బయటికి పోతాయి. యానియాన్స్ అన్ని బయటికి పోయి మనకి వచ్చేది ఏంట్రా? OH మైనస్ అయాన్స్ ప్లస్ క్యాటియాన్స్ మిగులుతాయమ్మా. క్యాటియాన్స్ మిగులుతాయి. బట్ క్యాటియాన్ నాట్ H+, క్యాటియాన్స్ మిగులుతాయి. అంటే OH మైనస్ వచ్చిందంటే సార్ మనం ఏం చెప్తాం మళ్ళీ? ద సొల్యూషన్ OH ఉంటే సొల్యూషన్ ఈజ్ బేసిక్. ఆ సొల్యూషన్ బేసిక్. తర్వాత బేసిక్ అంటే సార్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 అండ్ ఇట్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ టు బ్లూ కలర్, రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ కలర్. అలా మొత్తం దానికి ఆపోజిట్. తర్వాత దీన్ని if it passes through cation exchange resin, cation exchange resin లో పోతే అన్ని క్యాటియాన్స్ అన్ని బయటికి పోతాయి. ఆ H+ వస్తాయి. ఈ H+ OH కలిసి again we get pure water అమ్మా. we get pure water, deionized water. అంటే సార్ మనం తీసుకున్న హాట్ వాటర్ ని ఫస్ట్ క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ లో పంపించి తర్వాత యానియాన్ లో పంపిస్తే డీఅయనైజ్డ్. యానియాన్ లో పంపించి క్యాటియాన్ లో పంపించిన చివరికి మనకు వచ్చేది డీఅయనైజ్డ్. కానీ వాడు ఎగ్జాంపుల్ అడిగేది క్యాటియాన్ ఒక్కదానికి పంపిస్తే వచ్చే సొల్యూషన్ యొక్క నేచర్ ఏంటి, యానియాన్ లో పంపించిన తర్వాత వచ్చిన సొల్యూషన్ యొక్క నేచర్ ఏంటి. అంతేగాని రెండు పంపించామంటే ఇంకేం లేదు, జీరో.
అది 0 అంటే మీన్ 7. ఓకే, హాట్ వాటర్ క్యాటైన్ పంపిస్తే ఎసిడి, ఫస్ట్ యానియన్ లో పంపిస్తే బేసిక్, తర్వాత మళ్ళీ వేరే దాన్ని పంపిస్తే ఫైనల్ గా వచ్చేది న్యూట్రల్ అమ్మా. ఫైనల్ గా వచ్చేది న్యూట్రల్. ఇది డిఅయనైజ్డ్ వాటర్ అంటారమ్మా, which is not used for drinking purpose అని. సో వాట్ యు మీన్ బై క్యాటైన్ ఎక్స్చేంజ్ రెజిన్, వాట్ యు మీన్ బై యానియన్ ఎక్స్చేంజ్ రెజిన్ చూసుకోవాలరా. ఏంటి కెమికల్స్ వాడుతున్నాం అని చూసుకుంటే సరిపోయిద్దమ్మా. ఒకసారి చూసుకోండి స్పీడ్ గా తగలగా. నెక్స్ట్ అమ్మా, లెసన్ కరెక్ట్ గా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళు మొత్తం లాజికల్, అంతేగాని బై హార్ట్ చేయడానికి ఏం లేదు. కాబట్టి చెప్తున్నా, పర్ఫెక్ట్ గా వింటే చాలు, లైన్ టు లైన్. నౌ సార్, ఎంత హార్డ్నెస్ ఉంది మనం తీసుకున్న సాల్ట్ లో, మనం తీసుకున్న వాటర్ లో ఎంత హార్డ్నెస్ ఉంది అని చెప్పేదే వి కాల్డ్ యాస్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటారు. వి కాల్డ్ యాస్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటారు. వాట్ యు మీన్ బై డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్? డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే అమౌంట్ ఆఫ్, మనం తీసుకున్న సాల్ట్ లో, హాట్ వాటర్ లో మనం తీసుకున్న సాల్ట్ ఎంత అమౌంట్ ఉంది, అమౌంట్ ఆఫ్ సాల్ట్ అంటే విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్డ్నెస్, దాన్ని చెప్పేది డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు, దాన్ని ఎలా కనుక్కుంటారంటే విత్ రెస్పెక్ట్ టు కాల్షియం కార్బోనేట్ బేస్ చేసుకుని కనుక్కుంటారమ్మా. కాల్షియం కార్బోనేట్ బేస్ చేసుకుని కనుక్కుంటారు. ఓకే, ఏమని సార్ డెఫినేషన్ ఊరికే డెఫినేషన్ గుర్తుంచుకోండి. ఓకే, the number of grams, the number of parts of that are number of parts of calcium carbonate equivalent to magnesium or calcium salts. Magnesium or calcium salt అంటే magnesium chloride, calcium chloride అలాగే నెంబర్ ఓన్లీ డెఫినేషన్ ఒకటి చాలు, ఇంక మిగతా వద్దు. ఓకే, మనం చేసే టెక్నిక్ వేరేది ఉంటుందమ్మా. ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ which is equivalent to magnesium salts or calcium salts present in 10 power 6 parts of water. 10 power 6 parts of water. 1 million part of water లో ఎన్ని మెగ్నీషియం కనుక్కుంటారు, దాని నుంచి ఇది ఎంత ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ప్రెసెంట్ అంటే ఈక్వలెంట్ టు మెగ్నీషియం ఆర్ కాల్షియం ప్రెసెంట్ ఇన్ ద 1 million parts of water. అంటే కంగారు పడద్దు, సింపుల్ ఉంటాయి, ఏం గుర్తుంచుకోవద్దమ్మా, వినండి అంతే. సార్, మనం తీసుకున్న 1 million parts ఆఫ్ వాటర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ MgCl2 24 + 71 95. ఒకవేళ మనం తీసుకున్న వాటర్ లో 95 grams ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఉందనుకోరా, మెగ్నీషియం క్లోరైడ్, మనం ఏం చేస్తాం, దాన్ని కాల్షియం కార్బోనేట్ గా మార్చుకుంటాం. ఎలాగా? కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ 100 అమ్మా, మాలిక్యులర్ వెయిట్ 100. అండ్ మనకున్న సాల్ట్స్ ఏంటా, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, ఇవి సాల్ట్స్. దీని యొక్క వెయిట్స్ అంటే మాలిక్యులర్ వెయిట్స్ తెచ్చుకో, లెక్కేసుకో. మాలిక్యులర్ వెయిట్ 95, 111 అమ్మా, 111, 96, 24, 120, 136,
136. మెగ్నీషియం బైకార్బోనేట్ ఇందాక కనుక్కున్నామా 142 అనుకుంటా ఐ థింక్. అండ్ కాల్షియం వచ్చేటప్పుడు 165 అనుకుంటా ఐ థింక్. కాల్షియం 40, కార్బన్ హైడ్రోజన్స్ 2, 12 2 24 plus 96. 162 grams అమ్మా. ఓకే, అది 142 ఏనా. మెగ్నీషియం వచ్చేటప్పుడు 24 అంటే 146 అమ్మ. 146 grams. 146 grams. No need to by heart చేయదు, అప్పటికప్పుడు లెక్కేసుకోండి. వాల్యూస్ there is no need to by heart. అటామిక్ కలుపుకుంటూ వచ్చేస్తారా. రైట్ సార్, 95 grams ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఉందంటే కాల్షియం కార్బోనేట్ పరంగా లెక్కేసుకుంటే ఎన్ని గ్రామ్స్ రా? 100 grams, which is equivalent to 100 grams of calcium carbonate. So 1 million part లో ఎన్ని grams ఉంది? 100 grams. Therefore it is called as 100 ppm అంటారమ్మా. 100 ppm. 100 ppm రా. అందుకే 95 అనరు, 100 ppm అంటారు. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. 1 million లో ఇన్ని పార్ట్స్ ఉంది. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 95 కి హాఫ్ అంటే 45 పాయింట్ గ్రామ్ అనుకో. దెన్ we called as 50 grams ఏగా. 50 grams of calcium carbonate. 95 కి 100 అయితే 47 ఎంత? 50. Therefore we called as 50 ppm. అలా ప్రతిసారి మెగ్నీషియం మనకు కావాల్సిన సాల్ట్ తీసుకోవడం, దాన్ని మళ్ళీ కాల్షియం కార్బోనేట్ లో మార్చుకుని అప్పుడు ఇది మన టెక్స్ట్ బుక్ మెథడ్ అమ్మా. మన టెక్స్ట్ బుక్ లో కానీ అందరూ ఫాలో అయ్యే మెథడ్. మనకి షార్ట్ కట్ ఏంటా? నో నీడ్ టు డూ లైక్ దిస్. మనకి షార్ట్ కట్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, degree of hardness, the answer will comes in ppm, parts per million. Parts per million. Formula ra, weight of the salt, a salt is a salt, that should be present in gram by gram molecular weight. Gram molecular weight into 10 power 8 amma. 10 power 8 by weight of water grams. ఆర్ కొన్ని సందర్భాల్లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇస్తాడమ్మా. వాల్యూమ్ ఆఫ్ వాటర్ దట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ml. ఏదన్నా ఒకటేరా, గ్రామ్స్ అన్నా ml అన్నా ఒకటే కాబట్టి. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 10 పవర్ 8. ఓకే సార్, అలాగే గ్యారంటీ ఉంది. కొన్ని సందర్భాల్లో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ని నెంబర్ ఆఫ్ మోల్స్ అంటారమ్మా. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్ట్ అంటారు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్ట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 10 పవర్ 8 బై వెయిట్ ఆర్ వాల్యూమ్. ఏదైనా తీసుకొచ్చారా? పుట్టినే మనం వెయిట్ తీసుకుందామా సార్. వాల్యూమ్ ఇస్తే వాల్యూమే వేసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్స్. వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్స్. అలాగే సార్ ఇక్కడ వెయిట్ ఆఫ్ వాటర్ ని 10,000 తీసుకున్నాం. 1000 తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ 1000 ml అంటే 1 లీటర్. 1 లీటర్ అంటే 1000 తీసుకున్నాం. క్యాన్సిల్ అయిపోయి we get molarity of this solution. Molarity ఎవరు ఇస్తారా? Molarity of solution into 10 power 5 అమ్మ. ఎందుకంటే 1000 తీసుకున్నాం, 1000 క్యాన్సిల్ అయిపోతే 5 మిగిలిద్దిరా మొలారిటీ. కాదు సార్, ఒక్కొక్కసారి వాడు ఆన్సరే పీపీఎం ఇచ్చేస్తాడు. క్వశ్చన్ లోనే ద హార్డ్నెస్ ఈస్ అని ఇచ్చి మళ్ళీ పీపీఎం లో మళ్ళీ హార్డ్నెస్ కనుక్కోమంటాడు. వాడు ఇచ్చిన గివెన్ పీపీఎం ఆఫ్ ది సాల్ట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ ఇంటూ 100 అమ్మ. ఇంటూ 100 బై ఈ 4 ఫార్ములాస్ దాటి ఏ సమ్ ఉండదు మనకి హార్డ్నెస్ కనుక్కోవడానికి. ఓకే, సింపుల్ మెథడ్. ఈ ఫార్ములాస్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ద సమ్స్ ఓన్లీ వి గెట్ అన్ ఐడియా. అందుకని డోంట్ బై హార్ట్ దిస్ ఫార్ములాస్. ఫార్ములాస్ బై హార్ట్ చేసి చేయొద్దు. ఓకే, కంటిన్యూస్ గా మనం చేస్తా ఉంటుంటే వి గెట్ అన్ ఐడియా. ఓకే, ఇది ఒకసారి ఫార్ములాస్ చూసుకోండమ్మా. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మెటీరియల్. ఎనీ మెటీరియల్ లో ఉండదు.
ఏ మెటీరియల్ వెదర్ ఇట్ ఈస్ రామారావు గారు కానీ సింగేజ్ కానీ ఎక్కడ మెటీరియల్ లో ఉండవు. సో చూసుకొని రాసుకొని జాగ్రత్తగా. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా డైరెక్ట్ అమ్మా డైరెక్ట్ నేను ఆల్రెడీ గివెన్ అసైన్మెంట్ రా, అసైన్మెంట్ ఇచ్చాను, ట్రై చేయండి మీరు ఓన్ గా. ఓకే, డైరెక్ట్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ డైరెక్ట్లీ రా, నో నీడ్ టు ఎనీ మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదమ్మా, డైరెక్ట్ గా ఇస్తాడు రా అన్ని. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో వాడు వేరే ఫార్ములా చేసి ఇస్తాడు రా, చేసి ఉంటాడు, బట్ మనకి అలాంటిది వద్దమ్మా, మన ఫార్ములా మందే. ఓకే, ఈ ఫార్ములాస్ చేస్తే అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ టాపిక్ ఈస్ లేదా ఇఫ్ యూ వాంట్ టు డూ మీన్స్ విల్ డూ 2 మోడల్స్. 2 మోడల్స్ చేద్దాం. చూడండి క్వశ్చన్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి రా. A sample of hot water, a sample of hot water, a sample of hot water contains, a sample of hot water contains 12 grams of magnesium sulfate. A sample of hot water contains 12 grams of magnesium sulfate and 11.1 grams of 11.1 grams of calcium chloride present in 100 kgs of water, present in 100 kgs of water, 100 kgs of water. Calculate total hardness అంటారు. Calculate total hardness. Calculate total hardness. అంటే సార్ there are 2 salts are given. One is magnesium sulfate, another one is calcium chloride. Both are responsible for temporary or permanent. ఈ 2 salts కూడా మనకి permanent hardness కి ఫార్మ్ చేస్తాయి. కాబట్టి 2 విడిగా కనుక్కుందాం. First of all, let us calculate for magnesium sulfate. What is the formula? Degree of hardness is equal to weight of this salt should be present in gram. Right? What is the molecular weight of magnesium sulfate? 120 into 10 power 8 divided by 100 kgs of water ante we have to convert them into grams. Grams ga మార్చుకోవాలి కంపల్సరీగా. So 5 times, again 3 times, 10 times, 1 time అంటే 100 ppm. The answer will comes in 100 ppm. Now let us calculate for calcium chloride. Calcium chloride ante 11.1 by 111 into 10 power 8. Again we have to take it as in grams. 10 power 5. I think మళ్ళీ 100 వచ్చింది అనుకుంటా. 100. So total hardness is equal to 200 ppm. 200 ppm. అయిపోయింది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్, సెకండ్ మోడల్. Second model, 10 ml of soap solution, 10 ml of soap solution
10 ml of soap solution, bracket లో 1 ml is equal to 0.01 gram of 0.001 gram of 0.001 gram of calcium carbonate. 0.001 gram of calcium carbonate was required in titrating అంటే reacted అని in titrating 50 ml of 50 ml of hard water. 50 ml of hard water. Calculate degree of hardness. Calculate degree of hardness. Degree of hardness. సార్ మీరు ఇచ్చిన ఫార్ములా ప్రకారం అయితే వెయిట్ ఉండాలి కదా సార్. మనం యాడ్ చేసే సోప్ అంటే సాల్ట్స్ ఏదైనా. సార్ ఇచ్చిన సోప్ సొల్యూషన్, మన సోప్ సొల్యూషన్ అంటే సాల్ట్ ఇచ్చినట్టు ఇండైరెక్ట్ గా. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం కాల్షియం కార్బోనేట్ చెప్పాడు ఇండైరెక్ట్ గా. అంటే ముందు మనకి వెయిట్ ఆఫ్ సాల్ట్ తెలియాలిరా. ఇచ్చింది 1 ml యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు? 0.001 గ్రామ్ ఇచ్చాడమ్మా. అయితే మనకి ఇచ్చిన టోటల్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎంత? 100 ml. అయితే దట్ ఈస్ ఈక్వల్ టు 0.01 గ్రామ్ సాల్ట్ వచ్చేసిందిరా. ఆ సాల్ట్ పేరు కాల్షియం కార్బోనేట్ ఇచ్చాడు. సో ఫార్ములా మళ్ళీ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ 0.01 by gram molecular weight of salt, calcium carbonate ichadu, into 10 power 8 by volume of water 50 ichadu. 50 1 2 3 అంటే 5 వెళ్ళిపోతారు. 3 వెళ్ళిపోయిందంటే 5 ఉంటుంది. ఇక్కడ 2 పోయినీరా అంటే 3 అంటే 100 కాదు 1000 by 5 ఏనమ్మా. 1000 by 5 that is equal to 200 ppm అమ్మ. అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంట్రా అంటే సోప్ సొల్యూషన్ అంటే ఎంఎల్ ఇచ్చాడు కానీ గ్రామ్స్ లో మార్చుకోవాలి. డెఫినెట్లీ బ్రాకెట్ లో వెయిట్ ఇస్తాడు 1 ml కి ఎంత గ్రామ్స్, దానికి మార్చుకుంటే సాల్ట్. గట్టిగా కాల్షియం కార్బోనేట్, కొన్ని సందర్భాల్లో మెగ్నీషియం క్లోరైడ్, అలా ఏదో ఏ సాల్ట్ ఇస్తే ఆ సాల్ట్ అమ్మ కాల్షియం కార్బోనేట్ తో పాటు. ఇది మనకి ఇంకో మోడల్ రా. ఓకే, ఇది మనకి ఏంట్రా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి అమ్మా. అండ్ there is only one topic left in the hydrogen peroxide. We will discuss later amma. Okay, right. How can you concentrate the H2O2? Okay, H2O2 different methods ద్వారా వచ్చిన H2O2 ని how can you concentrate అంటే different techniques ద్వారా we get the 1% H2O2 రా. ఆ 1% of H2O2 ని when it is subjected to distillation అంటే heated అమ్మా. When it is subjected to distillation, which is kept in an ice bath, ఎందుకంటే డీకంపోజ్ అయిపోతుంది ఈజీగా. H2O2 ఈజీగా డీకంపోజ్ అయ్యింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఐస్ బాత్ పెట్టి చేస్తారా. ఓకే, ఐస్ బాత్ పెట్టి చేసినప్పుడు H2O2 అంటే 1% అంటే 1 మనకు అర్థం అవడం కోసం 1 ml H2O2 99 ml వాటర్ ఉంటుందిరా. ఆ హీట్ చేసినప్పుడు కొంత వాటర్ ఎక్కువైందమ్మా 30% H2O2 will be obtained రా. మనకు వచ్చే వాల్యూమ్, మనకు వచ్చిన కాన్సంట్రేషన్ ఎంత అంటే 30% వస్తుందమ్మా. దాన్ని ఏం చేస్తారంటే 30%. దాన్ని మళ్ళీ when it is subjected to distillation రా. When it is subjected to distillation but in the presence of vacuum, అదేంటి సార్ ఎందుకని వ్యాక్యూమ్ లో డిస్టిలేషన్ చేయాలి సార్ అంటే మామూలుగా చూడమ్మా, మనకి H2O2 ఉండిద్ది అండ్ ఇట్ కంటైన్ H2O రెండు ఉంటాయమ్మా. H2O2 అండ్ H2O. H2O2 యొక్క బాయిలింగ్ పాయింట్ 152 degrees.
అదే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees. సార్ రెండింటిని హీట్ చేసాం అనుకోరా, హీట్ చేసాం సార్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇట్ విల్ అండర్గో ఎవాపరేషన్ అంటారా, ఇట్ విల్ అండర్గో ఎవాపరేషన్ అంటారు. ఓకే, ఇట్ విల్ అండర్గో ఎవాపరేషన్. కానీ సార్ ఓకే 100 degrees బట్ అరౌండ్ 80 degrees centigrade, 80 or 70 to 80 degrees అమ్మా, 70 to 80 degrees centigrade రా. H2O2 will undergo decomposition. యాక్చువల్ గా మనకి డీకంపోజ్ అవ్వకూడదురా, కానీ H2O2 70 degrees అరౌండ్ దగ్గర డీకంపోజ్ అయింది. అంటే మనకి వాటర్ ఎవాపరేట్ అయ్యే లోపల ఈ H2O2 ముందే డీకంపోజ్ అయ్యింది. అంటే మనకి ఇంక బయటకు వచ్చేది ఎప్పుడు H2O నేగా, H2O2 లేదు, డీకంపోజ్ అయిపోయిందిరా. అందుకని డీకంపోజ్ అవ్వకుండా ప్రెషర్ తగ్గిస్తారు. ప్రెషర్ తగ్గించడం వల్ల ఏంట్రా అంటే డీకంపోజిషన్ అంటే బాయిలింగ్ పాయింట్ తగ్గిద్దిరా. ప్రెషర్ తగ్గించడం వల్ల బాయిలింగ్ పాయింట్ తగ్గిపోయిద్దిరా. డీకంపోజిషన్ టెంపరేచర్ తగ్గదు, ఓన్లీ బాయిలింగ్ పాయింటే తగ్గిద్దిరా. అప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన H2O2 కాన్సన్ట్రేషన్ 90% ఉండిద్దమ్మా. దాన్ని మళ్ళీ ఇంకా ప్రెషర్ బాగా తగ్గిస్తారా. ఓకే, ఇంకా యాక్చువల్లీ ఇక్కడ లో ప్రెషర్ అంటారు, జస్ట్ లో ప్రెషర్ అని పెడితే సరిపోయిద్దా. ఇక్కడ వెరీ 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 లో ప్రెషర్ పెడితే we get 99% రా, 99% H2O2 వచ్చింది. దాన్ని మళ్ళీ అన్ట్రీటెడ్ విత్ ఫ్రీజింగ్ మిక్చర్ అంటారు. ఫ్రీజింగ్ మిక్చర్, ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ సాలిడ్ CO2 అండ్ ఈథర్. ఈ రెండింటిని మిక్స్ చేసిన దాన్ని ఫ్రీజింగ్ మిక్చర్ అంటారు. దీని వల్ల టెంపరేచర్ -110 degrees వరకు తగ్గిద్దిరా. ఈ రెండు యాడ్ చేస్తే we get the temperature of -110 degrees, 110 degrees వరకు తగ్గిపోయిద్దిరా. బట్ ఇది H2O2 ఏంట్రా అంటే at -2 degrees centigrade, at -2 degrees centigrade 100% H2O2 will be obtained రా. -2 degrees or -2 or 3 degrees దగ్గర H2O2 క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యిద్దిరా. H2O2 క్రిస్టల్స్ గా ఫామ్ అయ్యింది. అండ్ ఈ క్రిస్టల్స్ ఏమంటారేమా, ప్రిస్మాటిక్ క్రిస్టల్స్ అంటారు. ప్రిస్మాటిక్ క్రిస్టల్స్ we called as prismatic crystals. అంటే షార్ప్ నీడిల్స్ రా. మన సూది ఎలా ఉంటుందో అలా షార్ప్ గా ఉంటాయి, అలా ఫామ్ అవుతాయి. ఇది ఇస్ ద టెక్నిక్ ఆఫ్ కట్టింగ్ ద 100% H2O2. మనం ఇంత కష్టపడి H2O2 ని తయారు చేసుకుంటాం. ఇది ఈ టెక్నిక్స్ ఉపయోగించుకుని we get 100% H2O2. ఈ కష్టపడి మొత్తం ఎన్ని తెచ్చుకుని చేస్తే, బట్ ఈ H2O2 ఏంట్రా అంటే సార్ రఫ్ సర్ఫేస్ తగిలిన, కొంచెం రఫ్ సర్ఫేస్ కానీ, ఓకే పొరపాటున బేస్ కానీ, లేదు కొంచెం రఫ్ సర్ఫేస్ లేదా గ్లాస్ సర్ఫేస్ ఓకే ఏదైనా మెటల్స్ తగిలిన వెంటనే ఈ H2O2 ఏమైందిరా అంటే అగైన్ ఇట్ అండర్గో డీకంపోజిషన్ టు గివ్ H2O plus O2 గా డీకంపోజ్. ఎంత కష్టపడి చేసి వెంటనే చిన్న సర్ఫేస్ తగిలిన గ్లాస్ సర్ఫేస్ కానీ, గ్లాస్ కూడా రఫ్ సర్ఫేస్ అమ్మా, గ్లాస్ కూడా రఫ్ సర్ఫేస్, అమార్ఫస్ సాలిడ్ అది సాలిడ్, అమార్ఫస్ సాలిడ్ అంటే మనకి కొంచెం షార్ప్నెస్ ఉంటది, కొంచెం రఫ్ సర్ఫేస్ గా ఉంటది. చూస్తాను మనకి సాఫ్ట్ అనుకుంటాం కానీ గ్లాస్ ఈస్ రఫ్ సర్ఫేస్ అమ్మా. రఫ్ సర్ఫేస్ కానీ చిన్న ఫ్రిక్షన్ లాగా తగిలిన, అందుకని ఏం చేస్తాం సార్ అంటే స్టోరేజ్ ఆఫ్ H2O2 దాన్ని మళ్ళీ తెచ్చిన దాన్ని జాగ్రత్తగా దాయటానికి మనం ఏం చేస్తామరా అంటే స్టోరేజ్ ఆఫ్ H2O2 లో మనం చేసే టెక్నిక్ ఏంటంటే it is stored in plastic bottles. It is stored in plastic bottles which is coated inside with wax. Coated inside with wax. లోపల wax తో కోట్ చేసి ఉంచుతారా. అందుకని మన ఇంట్లో వాడేవారిని H2O2 బాటిల్ వాడేడు అంతా అయిపోయిన తర్వాత కట్ చేస్తే లోపలంతా వ్యాక్స్ ఉంటదిరా. అంటే వ్యాక్స్ వల్ల ఏంటంటే సాఫ్ట్ సర్ఫేస్. మనం అనుకుంటాం గ్లాస్ సాఫ్ట్ వ్యాక్స్ అయితే మనకి గరుగ్గా ఉంటుంది కాదు. వ్యాక్స్ ఈజ్ స్మూత్ సర్ఫేస్,
గ్లాస్ ఈజ్ ఎ రఫ్ సర్ఫేస్ అండ్ మనకి ఏం చేస్తారు బ్లాక్ వ్యాక్స్ తో కోట్ చేసినప్పుడు ప్లస్ దానికి అంటే దాంట్లో ఏమేం చేస్తారు అంటే H3PO4 యాసిడ్ గాని లేదా ఎనీ డైల్యూట్ యాసిడ్ గాని లేదా యూరియా ఎసిటానిలైడ్ లేదు గ్లిసరాల్ ఇలాగా ఇవన్నీ ఇందులో ఏదో ఒకటి యాడ్ చేస్తారా యాడ్ చేసినప్పుడు ఏంట్రా అంటే ఇలా డీకంపోజ్ అవ్వకుండా ఆపిద్దమ్మా అంటే రియాక్షన్ జరగకుండా ఆపేదాన్ని ఏమంటారా అంటే వి కాల్డ్ యాజ్ నెగటివ్ కెటలిస్ట్ అంటారమ్మా వి కాల్డ్ యాజ్ నెగటివ్ కెటలిస్ట్ అంటారు సో వాట్ ఆర్ ద నెగటివ్ కెటలిస్ట్ ఫర్ ది H2O2 అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ డైల్యూట్ యాసిడ్ ఏ యాడ్ చేసినా ఉన్నా కొంచెం H2SO4 ఏంటంటే డీకంపోజ్ అవ్వకుండా ఉండిద్దమ్మా పొరపాటున ఇందులో ఏ ఒక్కటి తగిలినా యాడ్ చేసినా మళ్ళీ డీకంపోజ్ అయ్యేది అలాగే వెన్ ఇట్ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ ఎక్స్పోజ్ అయినా సరే డీకంపోజ్ అయ్యిద్దిరా అలా జరగకుండా మనకి ఏం చేస్తారా డార్క్ కలర్డ్ అంటే H2 కూడా 100% కావాలంటే మనం వాడేది ఇంట్లో డైల్యూట్ కొంచెం 100% డార్క్ కలర్డ్ ప్లాస్టిక్ బాటిల్ విచ్ ఇస్ కోటెడ్ విత్ వ్యాక్స్ అందులో మళ్ళీ ఎన్ని యాడ్ చేస్తారా అన్ని కదా ఇందులో ఒకటి యాడ్ చేసినప్పుడు డీకంపోజ్ అవ్వకుండా ఉండిద్దమ్మా ఇది మనకి H2O2 కాన్సంట్రేషన్ అలాగే సారీ